హిందూ బంధువులందరికీ బిఎస్ టాక్ షో స్వాగతం. నేను మీ బుర్రా శ్రీనివాస్. ఈ యొక్క అంగారక చతుర్థి అనేది ఇప్పుడు ఒకటి వస్తుందని విన్నాను. ఏంటి దాని విశిష్టత? పిండ ప్రదానానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు చేయలేని వారు పితృతర్పణ అంటే ప్రతి అమావాస్యకి అంటారు కదా. దానిమ్మకాయలను కుదిరితే ఒక 18 దానిమ్మకాయలను ఒక మాల రూపకంగా శనిపై కుజుడి అష్టమ దృష్టి పడుతుందని విన్నాను. దీనివల్ల ఏ రాశుల వారి జీవితం అల్లకల్లోలం కాబోతుంది? అందులో ముఖ్యంగా మకర రాశి వారికి కానీ లేదా మీనరాశి వారికి కానీ లేదా మనకు ఈ యొక్క కన్యా రాశి వారికి కానీ గురుగారు, మాకు ఇంతకుముందు ఇలాంటి బ్రాస్లెట్లు ఇచ్చారు. ల్యాబ్ టెస్ట్తో మనకు అది ఇవ్వడం జరుగుతూ ఉన్నది. ఒరిజినల్ రుద్రాక్ష అని చెప్పి ఒరిజినల్ రుద్రాక్ష విత్ ల్యాబ్ టెస్ట్. పైరైడ్ బ్రాస్లెట్, ఇది టైగర్ ఐ, ఈ యొక్క పైరైడ్ స్టోను. అదేవిధంగా మనకి ఇక్కడ రాహు రిలేటెడ్ ఉండేటువంటి స్టోన్స్. ఇది ఏంటంటే బ్లాక్ మ్యాజిక్ కానీ దీని గతంలో త్రిశక్తి బ్రాస్లెట్ అని కూడా అనేవాళ్ళ. నరదృష్టి, నరఘోష అనేటువంటిది ఏది మన ధరికి రాకుండా ఈ అమ్మవారి విగ్రహాన్ని పెట్టుకోవచ్చా ఆఫీస్లో కానీ ఇళ్ళల్లో? ఈ నవరాత్రి ఉత్సవాల్లో ఏం చేయబోతున్నారు? మాకు తెలియదు యాక్చువల్లీ. గుప్త నవరాత్రులు అంటే ఏంటి, దాన్ని ఎలా సెలబ్రేట్ చేసుకోవాలి? ఇంట్లో చేసుకునేటువంటి వారు దీనిని ఖచ్చితంగా 108 సార్లు చదవండి. పిల్లలతో చదివిపియండి. ఈ నెల 26 నుంచి వారాహి అమ్మవారి గుప్త నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కాబోతున్నాయి. దేశవ్యాప్తంగా వారాహి అమ్మవారి నవరాత్రులు ఘనంగా జరగబోతున్న సందర్భం. మరి మనకు తెలుసు వారాహి అమ్మవారు ఎంతటి శక్తివంతులో. సాక్షాత్తు విష్ణు స్వరూపం. మన ప్రియతమ డిప్యూటీ సీఎం ఆంధ్రప్రదేశ్ పవన్ కళ్యాణ్ గారు రాజకీయ పార్టీ స్థాపించిన తర్వాత వారాహి అమ్మవారిని పట్టుకున్నాకే, వారాహి అమ్మవారి సహారాతోనే ఆయన డిప్యూటీ సీఎం కాగలిగాడు. కేంద్రంలో అత్యంత శక్తివంతమైన నేత కాగలిగాడు. మరి అంతటి మహిమాన్వితమైన అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు ఎలా జరగబోతున్నాయి, మనం ఏం చేయాలి, భక్తులందరూ మరి అమ్మవారి కృపకు పాత్రలు కావాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి హోమాలు, జపాలు, తపాలు చేయాలనేది తెలుసుకునేందుకు ఇవాళ మనం మరి గణపతి దత్తాత్రేయ స్వామి ఉపాసకులు, అమ్మవారి సేవకులు అయిన విద్వాన్ గౌరవ సుప్రసిద్ధ ఆస్ట్రాలజర్ మురళీధర్ శర్మ గారు ఇవాళ మన స్టూడియోలో ఉన్నారు. మరి వారిని అడిగి అమ్మవారి మహిమలు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గురుగారు నమస్కారం. మహాదేవ శ్రీమాత్ర నమః. సో గురుగారు, అద్భుతం. బాగున్నారా? ఫస్ట్ మీ ఆశీస్సులు. బ్రాస్లెట్ ఎలా ఉంది? బ్రాస్లెట్ బ్రహ్మాండంగా పనిచేస్తుంది నిజంగా. అంటే చెప్తే కొందరు అతిశక్తిగా ఇదేంటో అని అనుకుంటారు, కానీ ఇది వేసుకున్నాక ఛానల్ వ్యూస్ కూడా పెరిగాయండి. మాకు చాలా సంతోషంగా ఉంది నిజంగా. చాలా సంతోషం. ఎందుకంటే ఒక చిన్న మాట, ఒక దేవాలయం అనేటువంటిది మనకు ఒక పవర్ని కానీ లేదా మనకు ఒక వైబ్రేషన్ కానీ, మనకు ఒక నెగిటివ్ నుండి పాజిటివ్ వైపుగా కానీ, అది దేవాలయంలో కూర్చుంటే మనకు ఒక ఫీల్ అది వేరే ఉంటుంది. అంటే ఒక పవర్ అది. కరెక్ట్. ఎట్ ద సేమ్ టైం మనకు మన ఈ యొక్క కలియుగంలో ప్రజెంట్ ఉన్నటువంటి బిజీ లైఫ్లో అవును ఎల్లప్పుడూ ఒక పవర్ అనేటువంటిది మన తోడు ఉండాలి. ఇప్పుడు దేవాలయానికి వెళతాము, వెళ్ళము, లేదా ఎంతసేపు దేవాలయంలో ఉండలేము. అవును. కనుక ఏదో ఒక శక్తి, లైక్
మన యందు ఉంటే గనుక ఇప్పుడు జనరల్గా మేమంటే ఉదయం సంధ్యావందనం కావచ్చును, అదేవిధంగా అవును. కొంతమేర జప సాధనలు ఉంటవి దీని అవును. దానికి. అవును. సో చేయలేని వారి పరిస్థితి ఏమిటి? అది. కనుక ఆ విధమైనటువంటి జపాలలో ధరించినటువంటి ఆ యొక్క తర్పణాలు విడిచిపెట్టినటువంటి ఆ యొక్క రుద్రాక్షలను చక్కగా అందరూ ధరిస్తే వారికి ఒక పవర్ ఏదో ఒక రకంగా కరెక్ట్ అండి. అవును. వారి మనస్సు కొంతమేర పీస్ ఆఫ్ మైండ్. అవును. మంచి మనసుకు మించినటువంటి దేవాలయం లేదు. కనుక అందరూ కూడా వారి యొక్క బుద్ధి ఇక్కడ ఇంకొక మాట చెప్తాను. మీరు మాట్లాడుతున్నారు, నేను మాట్లాడుతున్నా. సంతోషం ఇక్కడ. మీరు కనబడుతున్నారు, నేను కనబడుతున్నా. నా మనసులో ఏం రన్ అవుతుందో మీరు చెప్పలేరు. అవును. మీ మనసులో ఏం రన్ అవుతుందో ఎవరు చెప్పలేరు. అవును. ఇక్కడ ఉన్నంత సేపే మనం. ఆ కట్టెన అవతలికి గానీ, ఆ డోర్‌లోకి వెళ్ళినా కూడా ఏం మీరక్కడ చేయరు. డ్యాన్స్ చేస్తారో తెలవదు, జారి పడతారో కరెక్ట్. తెలవదు, అవును. ఏం తెలవదు. మన యొక్క బుద్ధిని ఎప్పటికప్పుడు భగవంతుడు చూస్తూనే ఉంటాడు. 100%. హ్మ్. బయటికి నవ్వుతూ ఉన్నా, బయటికి ఎంతటి బొట్లు పెట్టుకొని, ఎంతటి సంతోషంగా ఉన్నప్పటికీ మన బుద్ధి లోపల. అవును. ఇది మాత్రం 100% భగవంతుడు చూస్తాడు. ఓకే. కనుక అన్నింటి యందు అమ్మవారి యొక్క అనుగ్రహం మేరకు, ఆ యొక్క ఈశ్వరుని యొక్క అనుగ్రహం మేరకు అందరూ బాగుండాలనేటువంటి ఉద్దేశంగా ఆ యొక్క రుద్రాక్ష మాలను డిజైన్ చేసి అవునండి. ఇవ్వడము. కనుక అంటే ఒక పవర్ అనేటువంటిది వారి చుట్టూ ఉండాలి. ఇది ఎంతమంది నాకు కావాలని అడిగారో లెక్కలేదు నిజంగా. ప్రజెంట్ ఇక ఔట్ ఆఫ్ స్టాక్‌లో ఉంది. అవును. అవును. కానీ అద్భుతం. మంచి సంతోషం, మాల చాలా ఇచ్చారు. సంతోషం. చాలా సంతోషం గురుగారు. సో, ఇక వారాహి అమ్మవారు. సో, వారాహి అమ్మవారు అంటే కొందరు చెప్తూ ఉంటారు. వారాహి అమ్మవారును ఇంట్లో పూజించకూడదు. హ్మ్. వారాహి అమ్మవారును ఆహ్, దేవాలయాల్లో అంటే లైక్ అంటే ఎవరికైతే ఉపదేశం ఉందో లేదా ఎవరైతే దాన్ని పూజించేటువంటి వారు వేరే, మనం పూజించకూడదు అనేటువంటి నెగెటివ్ ప్రచారాన్ని కూడా కొంతమంది చేసేటువంటి పరిస్థితి కూడా ఉంది. హ్మ్. ఇక్కడ ఒక మాట ఒప్పుకోవాలి ఏమిటంటే, మీ ఫీల్డ్‌లో మీకు సంబంధించినటువంటి వారు మీకు శత్రువులు. కరెక్ట్. 100%. అవును. మా దాంట్లో కూడా ఎవరికి వారే శత్రువులు. కనుక అమ్మవారు అది వారాహి అమ్మవారు మన యొక్క హిందూ అమ్మవారు. కనుక 100కు 100% మనం పూజించవచ్చును. అయితే ఇప్పుడు కొన్ని దానికి సంబంధించినటువంటి నియమ నిబంధనలు ఉంటవి. అవును. ఇప్పుడు పంచముఖ ఆంజనేయ స్వామి ఫోటో అది ఇంట్లో ఉండడం వల్ల జరిగేటువంటి రిజల్ట్ ఏమిటి? హ్మ్. ఈ యొక్క మన చేతిలో హనుమంతుల వారు ఈ యొక్క గుట్టను తీసుకొని వెళ్ళేటువంటి అవును. ఫోటో ఉండడం వల్ల అంటే కొన్ని ఫోటోలు ఉండాలి, కొన్ని ఫోటోలు ఉండకూడదు ఓకే. ఇంట్లో ఉండేటువంటి పూజా మందిరంలో. ఇక్కడ వారాహి అమ్మవారి విషయానికి వచ్చినట్టయితే మనకి ఏ విధంగానైతే దుర్గా అమ్మవారి నవరాత్రులు, గణపతి నవరాత్రులు, అదేవిధంగా శ్రీరాముల వారికి సంబంధించినటువంటి నవరాత్రులు, ఇందులో భాగంగా ఇది గుప్త నవరాత్రులు అని చెప్పబడుతున్నది. గుప్త నవరాత్రులు అంటే మనం ఏదైతే పని చేస్తున్నామో గుప్తంగా చేయండి. హ్మ్. సో అచ్చా! ఇది ఓకే. గుప్తంగా చేసుకునేది మన బాధ. ఇప్పుడు చిన్నతనంలో ఒక సైకిల్ కావాలి. ఎవరిని అడుగుతారు? మీ తండ్రిని కానీ అవును. అమ్మని కానీ అడుగుతారు. వారు నేను కొనియను అంటే అలుగుతారు. ఆ అలకలో చాలా రకాలుంటాయి. అన్నం తినకపోవడం కానీ, ఇంట్లోంచి వెళ్ళిపోవడం కానీ, లేదా 2 రోజులు ఫ్రెండ్ ఇంట్లో ఉండడం కానీ, లైక్ ఇంకేదైనా కావచ్చు. ఆ విధంగా అలిగిన తర్వాత మన అమ్మనో, నాన్ననో ఇక వీని బాధ భరించలేకపోతున్నాము, వీనికి అవును. ఒక సైకిల్ అయితే కొనించాలిరా అవును. అనేటువంటి విధంగా మనకు ఏదో రకంగా వారు సైకిల్ కొనిస్తారు. అవును. అదే రకంగా అమ్మవారి యొక్క ఆరాధన చేసే సందర్భంలో అమ్మవారిపై మనకు ఆ అలక ఉండాలి. అంతే. ఓకే. ఓహోహో! ఏ అమ్మవారికైనా. ఆహా! అంటే ఉపవాసము. హ్మ్. ఇప్పుడు 9 రోజులు నవరాత్రుల దీక్ష. ఏమిటి? ఉపవాసంగా ఉండాలి, అమ్మవారిని పూజించాలి. ఏం ఉపవాసం ఉంటాం? ఏం పూజిస్తాం? అమ్మవారి యొక్క ఫోటోని ఇంట్లో పెట్టొద్దు అని చెప్పి కొందరు అంటున్నారు. ఇంట్లో పెట్టుకోవచ్చు అని చెప్పి మరికొందరు అంటున్నారు. ఫోటోను కాదు, మీరొక దీపారాధన చేసినా చాలు. ఓకే. ఆల్రెడీ
ఫోటో ఇంట్లో ఉంటే మీరు అది స్థాపన చేసుకోండి. ఎట్లా? ఒక పీట వేసి, ఆ పీటపై చక్కగా కూడా ఒక ఎరుపు రంగు కానీ, బ్లూ కలర్ వస్త్రాన్ని కానీ పరిచి, దానిపై కాస్త బియ్యాన్ని పోసి, అమ్మవారి యొక్క ఫోటోను పెట్టి, చక్కగా అమ్మవారికి ఒక మాలను వేసి, దాని ముందు ఒక దీపారాధన చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ ఫోటోను కొనుక్కొని రావాలా అంటే వద్దు అని చెప్పంట. ఇంట్లో ఉంటే పెట్టండి. రైట్. ఎందుకు చెప్తున్నాను ఈ విషయం అంటే, లాస్ట్ నవరాత్రులలో భాగంగా ఒక తల్లి ఇంట్లో అమ్మవారిని పూజించింది 9 రోజులు. పూజించిన తర్వాత 11వ రోజు ఇక పౌర్ణమి వచ్చాక మనకేమిటి, ఆషాఢ మాసంలో ఈ యొక్క అమావాస్య నెక్స్ట్ డే నుండి అంటే పాడ్యం నుండి కూడా నవమి వరకు కూడా మనకు అమ్మవారును కొలుస్తారు. ఆ 9 రోజులు కూడా అయిపోగానే ఆ ఫోటోను తీసుకొని గుడికి వచ్చేసింది. సంకలో పెట్టుకుంది, ఫోటో వచ్చేసింది. మేము అక్కడ గుళ్ళో ఉన్నాం. అది తీసుకెళ్ళింది గుడి వెనకాల పెట్టేసింది ఫోటో. నేను చూస్తూ ఉన్నా. అమ్మ ఏం తీసుకువచ్చారు, ఏం పెట్టారమ్మా అన్న. ఇంట్లో ఉండకూడదు, అమ్మవారి ఫోటో తీసుకువచ్చి పెట్టా అని చెప్పాను. నేను పోయి చూసేసరికి వారాహి అమ్మవారి ఫోటో అది. అసలు మీరు ఎందుకు కొన్నారు, మీరు ఎందుకు పట్టుకోవచ్చి ఇక్కడ పెట్టిండ్రు? అవునా కాదా? అంటే జనాలు ఇది కావాలి, ఎట్లా చేయాలి అనేటువంటిది తెలుసుకోవట్లేదు. ఇది కావాలి, మంచిదే. ఇప్పుడు పూజ చేశారు, ఇన్ని రోజులు దాన్ని తీసుకువెళ్ళి మళ్ళీ అక్కడ పెట్టేశారు. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ కొత్తది కొంటారా? అసలు ఎందుకు కొన్నారు? ఒకవేళ ఫోటో ఉంటే పెట్టుకోండి, లేదా ఫోటో అవసరం లేదు. ఓకే. అసలు అమ్మవారు ఏమిటి అంటే ఎంతో శక్తి స్వరూపిణి. ఒక్క దీపారాధన చేయండి, ఉదయం సాయంత్రము ఒకటే ఒక దీపారాధన. అది కూడా ఇంట్లో కుదిరితే దక్షిణం వైపుగా దీపారాధన పెట్టండి ఇంట్లో. ఓకే. దక్షిణ మూల ఏదైతే ఉంటుందో ఆ దక్షిణ వైపుగా చక్కగా ఒక పీటను వేసి, ఆ పీటపై కొంత ఆ బియ్యాన్ని పోసి, దానిపై కాస్త 8-9 తమలపాకులను చక్కగా కూడా పరిచేసి, మధ్యలో ఒక దీపాన్ని పెట్టి, ఓకే, ఇది వారాహి అమ్మవారి యొక్క స్వరూపకంగా భావన చేసుకొని అమ్మవారి యొక్క మంత్రాన్ని చెప్తాను. అది మీరు 3 సార్లు కానీ, లేదా ఒక 12 మార్లు కానీ, లేదా సుమారుగా 54 మార్లు కానీ, 108 సార్లు కానీ చదువుకోండి. ఇట్లా మీరు 9 రోజులు చేసి అమ్మవారికి ఒక దానిమ్మ పండును నైవేద్యం పెట్టాలి. దానిమ్మ పండును కానీ, లేదా అమ్మవారు కొంత శక్తి స్వరూపిణి కనుక వడపప్పు, పాయసము, అదేవిధంగా కొంతమేర మనకు దీన్ని చింతపండు పులిహోర, లైక్ చింతపండు పులిహోర లేదా నిమ్మకాయతో చేసినటువంటి పులిహోర, ఇవి మాత్రం అమ్మవారికి నైవేద్యం పెడితే ఎంతో మురిసిపోతుంది అనేటువంటి విషయాన్ని గమనించుకోండి. గబుక్కని వెళ్ళి ఫోటో తీసుకొచ్చుకొనేసి ఇంట్లో పెట్టేసి నిమ్మకాయల మాల వేసి 11 రోజులు పూజ అయిపోయిన తర్వాత దీన్ని ఏదో తీసుకెళ్ళి ఎక్కడో పెట్టేస్తా అంటే వద్దు. ఒక దీపారాధన చేయండి, సరిపోతుంది. సో తెలియక కొన్నారే అనుకోండి, ఉంచుకోవచ్చు కదా ఇంట్లో. నేను అదే చెప్తున్నా, ఉండనివ్వండి, పర్వాలేదు. దాన్ని మీరు ఏదో భయపడాల్సి, అమ్మవారినే కదా మీరు పూజించింది 10 రోజులు. తర్వాత మీరెందుకు? ఎందుకంటే పిలిస్తే పలికేటువంటి తల్లి సాక్షాత్తు ఈ హిరణ్య కశ్యపుడు అనేటువంటి రాక్షసుడు మనకు ఈ యొక్క భూదేవిని నీటిలోకి తీసుకువెళ్ళేటువంటి సందర్భంలో ఆ విష్ణుమూర్తి ఆగ్రహంతో వరాహ స్వామి అవతారాన్ని ఎత్తి నీటిలోకి వెళ్ళి ఆ యొక్క హిరణ్య కశ్యపుడిని సంహరించి ఆ భూదేవి అమ్మవారిని పైకి తీసుకొచ్చిన సందర్భంలో అమ్మవారు కూడా మురిసిపోయి ఆ యొక్క వరాహ అమ్మవారి యొక్క రూపకంగా మారిపోతుంది. ఓకే. సో ఇంతటి ప్రత్యేకత కలిగింది. తిరుపతికి వెళ్ళినటువంటి వారు ఎవరైనా కూడా ముందుగా వరాహ క్షేత్రానికి వెళ్ళి దర్శించుకున్న తర్వాతే ఆ యొక్క స్వామివారిని దర్శించుకోవాలి అనేటువంటి మోక్షాన్ని కూడా కలిగినటువంటి మాత. ఓకే. అమ్మవారు కాశీ క్షేత్ర పాలకురాలా? ప్రతిరోజు రాత్రులు అక్కడ కొన్ని, అంటే ఇప్పుడు అంటే ఈ పరిస్థితులు వేరైపోయాయి, కానీ ఒకానొక సందర్భంలో రోజు కూడా అక్కడ రాత్రులు అమ్మవారు తిరిగినటువంటి సందర్భాలు, గల్లు గల్లుమని గజ్జల సౌండ్ కూడా, శబ్దము కూడా విన్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఓకే. సో లలితా త్రిపుర సుందరి అమ్మవారి యొక్క సర్వ సైన్యాధ్యక్షురాలైనటువంటి ఈ యొక్క వారాహి మాత
సో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఊరికే అమ్మవారిని పట్టుకోలే, ఉమ్, విన్నరా? సో ఆ వ్రతానికి కూడా వారాహి అనేటువంటి పేరును పెట్టుకున్నాడు. అవును. సో అంటే ఇక్కడ నేను అనేది ఏమిటి అంటే, నేను వీడియో మొదట్లో చెప్పానండి, బుద్ధి గురించి చెప్పాను. అవును. సో ఎందుకు ఆ టాపిక్ చెప్పా అంటే, ఇక్కడ మీరు వారాహి అమ్మవారికి మీరు ఎన్ని చేసినప్పటికీ మన బుద్ధి మంచిదై ఉండాలి. అవును. అదొక్కటి సద్బుద్ధి ఉంటే మనకు అమ్మవారు రిజల్ట్ ఇస్తుంది. మీరేం పీఠమే పెట్టక్కర్లేదు, వారాహి అమ్మవారికి సంబంధించినటువంటి జపాలు చేయాల్సినటువంటి అవసరం లేదు. వారాహి అమ్మవారికి సంబంధించి ఇంకేదో చేయాల్సిన, మన బుద్ధి మంచిదుండి ఈ 9 రోజులు దీక్ష తీసుకొని చక్కటి బుద్ధితో, అమ్మ నాకు మంచి బుద్ధిని ప్రసాదించు, నేను అనుకున్న పనులు ఇవి, అంటే ధర్మపైనటువంటి పనులు, నేను ఏదో అమ్మాయిని ఇష్టపడుతున్నాను, నాకు అమ్మాయి కావాలి, ఇలాంటిది కాకుండా ధర్మబద్ధమైనటువంటి ఓకే. కోరికలు నువ్వు కోరుకో. 100కు 100% అమ్మవారు నీకు 11 రోజులలో తీరుస్తుంది. ఓపెన్ ఛాలెంజ్ ఓకే. ఖచ్చితంగా. ఈ అమ్మవారి విగ్రహాన్ని పెట్టుకోవచ్చా ఆఫీస్లో కానీ ఇళ్ళల్లో? పెట్టుకోవచ్చు. ఓకే. ఒక మిత్రుడు 100% బహుకరించాడు, పెట్టుకోవచ్చు. కాశీ నుంచి తీసుకొచ్చారు. సంతోషం. ఉమ్, అమ్మవారే చాలా వినరా, ఉమ్, 100% పెట్టుకోండి. మంచి ఓకే. శక్తి స్వరూపిణి, ఉమ్, వినరా, చాలా అంటే చాలా శక్తి స్వరూపిణి, ఎన్ని అని చెప్పలేము. రైట్. సో నరఘోష, నరబాధ, మన దృష్టి దోషము, అదేవిధంగా చెడు సంబంధిత ఇబ్బందులు, ఉద్యోగ సమస్యలు, కలత్ర ఇబ్బందులు, ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు కావచ్చును, సంతానానికి సంబంధించిన ఇబ్బందులు కానీ, పిల్లలు మన మాట చెప్పడం వినటం లేదు అనుకునేటువంటి వారికి కానీ, ఇలా అన్ని విషయాలలో కూడా ఉమ్, అమ్మవారును మంచి బుద్ధితో మీరు దండం పెట్టుకున్నట్టయితే మంచి రిజల్ట్ ఉంటుంది. సో ఇది సో మరి ఈ నవరాత్రి ఉత్సవాల్లో ఏం చేయబోతున్నారు? మాకు తెలియదు యాక్చువల్గా గుప్త నవరాత్రులు అంటే ఏంటి, దాన్ని ఎలా సెలబ్రేట్ చేసుకోవాలి? సో వారాహి అమ్మవారికి సంబంధించి మన యొక్క దేవాలయంలో అమ్మవారి యొక్క కలశ స్థాపన ఉంటుంది. ఉమ్, సో నిత్యము అమ్మవారికి షోడశోపచార పూజా విధానంగా నిత్యము చేస్తూ, సో ఈ విధంగా అమ్మవారికి సంబంధించినటువంటి హోమాన్ని చివరి రోజు చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. ఓకే. సో నిత్యము ఈ 9 రోజులు అంటే 10వ రోజు నేను దశమి రోజు చేస్తాను. ఈ 9 రోజులు కూడా చక్కగా కూడా అమ్మవారికి సంబంధించినటువంటి ఆరాధన నిత్యము, ఎవరైనా గోత్రనామాలు చెప్పినా కూడా వారి గోత్రనామాలపై నిత్యం కూడా అర్చనాది కార్యక్రమాలు చేయించేసి చక్కగా కూడా ఓకే. అమ్మవారికి సంబంధించినటువంటి మూలమంత్ర జపాలు చేసేసి ఓకే. చివరి రోజు మూలమంత్ర హోమము చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. ఓకే. సో ఇందులో ఎవరైనా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ వారు సో మీకు ఫోన్ చేసి గోత్రనామాలు ఇస్తే మన పేరు మీద మీరు అర్చన చేస్తారు? ఖచ్చితంగా ఓకే. 9 రోజులు కూడా ఓకే. చక్కగా చేసి వారి సంకల్పం కావాలి. ఓకే. దేనికోసం? అవును. ఒక ట్యాబ్లెట్ వేసుకుంటున్నాం దేనికోసం, కరెక్ట్. ఏదైనా ఒక సంకల్పం పెట్టుకోండి. 4-5 వద్దు, మజ్జిగలో ఎక్కువగా నీళ్లు పోస్తే పలసనైపోతుంది అన్నట్టుగా అవును. ఏదైనా ఒక సంకల్పం గట్టిగా కోరుకోండి. గృహమా, ఆర్థికంగానా, ఉద్యోగమా, వ్యాపారమా, ఏమిటి, ఒక కోరిక గట్టిగా మీరు సంకల్పం చేసేసుకోండి. అది 100% సంకల్పం చేసేసి అమ్మవారి మూలమంత్రాలకు సంబంధించినటువంటి జపం చేస్తే రిజల్ట్ అద్భుతంగా వస్తుంది. ఓకే. రైట్. అంటే మేము ఇళ్ళల్లో కూడా చేసుకోవచ్చా? నేను అదే చెప్తున్నా, ఇంట్లో చేసుకునేటువంటి వారు తప్పకుండా సపరేట్గా అమ్మవారికి ఒక పీటను ఏర్పాటు చేయండి. మామూలు పీటను, ఒకటి చెక్క పీటను కానీ ఇప్పుడు ఏర్పాటు చేసి, కుదిరితే ఒక క్లాత్ను 1 మీటర్ ఒక క్లాత్ను చక్కగా, అది బ్లూ కలర్ కానీ లేదా మనకు రెడ్ కలర్ కానీ వేసి దానిపై నిండుగా బియ్యాన్ని పోసి ఒక రాగి కలశాన్ని పెట్టేసి దానికి చక్కగా కూడా కంకణం కట్టి ఒక 3 తమలపాకులు కానీ లేదా ఒక మామిడాకులు కానీ వేసి ఒక పూర్ణంతో ఉన్నటువంటి కొబ్బరికాయ, అంటే బూరు తీయనటువంటి కొబ్బరికాయని పెట్టండి. పెట్టి చక్కగా కూడా అమ్మవారికి సంబంధించినటువంటి మంత్రం నేను చెప్తున్నా ఇప్పుడు. నేను చెప్పేటువంటి మంత్రాన్ని ఒక 108 సార్లు జపం చేసుకోండి. 108 సార్లు జపం చేసుకొని దీపారాధన చేసి జపం చేసుకున్న తర్వాత మనం ఇందాక చెప్పుకున్నాం కదా, దానిమ్మకాయ కానీ లేదా మనకు వడపప్పు పానకం కానీ లేదా మన చింతపండు పులిహోర కానీ నిమ్మకాయ పులిహోర కానీ నివేదన చేయండి రోజు. ఓకే. సో 9 రోజులు కూడా 9 అవతారాలు అమ్మవారికి సంబంధించినవి. ఈ విధంగా చేసిన తర్వాత 10వ రోజు కుదిరితే ఇంట్లో చక్కగా కూడా
ఈరోజు అంటే ఇంట్లో కానీ ఒక నలుగురిని పిలిచి భోజనం పెట్టే ప్రయత్నించండి. ఒక నలుగురిని పిలిచి అంతే, ఎక్కువ ఏదొద్దు. ఓకే. రిలేటివ్సా లేదా ఇంటి పక్క వాళ్ళ, రిలేటివ్స్ అయితే వద్దనే అంట నేను. ఇంటి పక్క వాళ్ళ వీళ్ళు అంట. ఎందుకంటే మనం ఇది చేసినా వాళ్ళకు కుల్లే. కుల్ అబ్బో! ఏదో ఏసేసింది వీళ్ళేమో ఏసేస్తారని చెప్పి అనుకుంటారు. అవును. మనం అప్పు తీసుకొని ఇల్లు కట్టినా దీనికి ఎక్కడి నుంచో పైసలు వచ్చినా అనుకుంటాడు వాడు. అవును. అంటే నిజం, నిజం. అట్లున్నది పరిస్థితి. అవును. ఎవరిని ఏమనేటట్టుగా లేదు. బంధువులు కాదు, రా బంధువులు. సో ఆ విధంగా అమ్మవారిని ధ్యానం చేసుకొని ఒకసారి మంత్రాన్ని చూద్దాం. ఓకే. ఓం వారాహి సర్వతోమాం రక్ష రక్ష దుర్గే హుష్ ఫట్ స్వాహ. ఓం వారాహి సర్వతోమాం రక్ష రక్ష దుర్గే హుష్ ఫట్ స్వాహ. ఈ మంత్రం ఒకటి. మరొకటి వచ్చేసి మహిషవాహనాయై చ విద్మహే దండహస్తాయై చ ధీమహి తన్నో వారాహి ప్రచోదయాత్. మహిషవాహనాయై చ విద్మహే దండహస్తాయై చ ధీమహి తన్నో వారాహి ప్రచోదయాత్. సో ఈ మంత్రం ఏదైతే ఉందో దీనిని ఖచ్చితంగా 108 సార్లు చదవండి. పిల్లలతో చదివిపియండి. ఓకే. ఎవరికైతే జాతకరీత్యా రాహుకేతువు దోషాలు ఉంటాయో, సర్పదోషాలు ఉంటాయో, వారి అంటే పిల్లల జాతకంలో లగ్నంలో కానీ, పంచమ భావంలో కానీ, సప్తమ భావంలో కానీ రాహుకేతువులు కొంతమేర ఉండేటువంటి వారు 100కు 200% కూడా ఈ మంత్రాన్ని చదువుకొని కేవలం ఆ యొక్క పీటపై బియ్యాన్ని పోసుకొని ఒక కలశాన్ని పెట్టుకొని దానిపై ఒక బూరు తీయనటువంటి ఆ యొక్క కొబ్బరికాయను పెట్టేసి చక్కగా కూడా శ్రీ వారాహి మాతాయే నమః అని చెప్పి మనసులో అనుకొని తల్లి నువ్వు వచ్చావు అనేటువంటి భావనతో ఉండి చక్కగా కూడా దీపారాధన చేసుకొని ఎర్రటి పుష్పాలు, మందార పుష్పాలు అమ్మవారికి ఎంతో ప్రీతి, ఎర్రటి పుష్పాలు పెట్టండి ఆ యొక్క కలశం వద్ద. ఇట్టి కలశాన్ని 9వ రోజు పూర్తయిన తర్వాత 10వ రోజు దాన్ని కదిలించేసి అందులో ఉండేటువంటి బియ్యాన్ని తప్పకుండా మీరు ఇంట్లో ఉండేటువంటి వారందరూ కూడా ప్రసాదంగా స్వీకరించాలి. అంటే ఇప్పుడు మనం ఒడి బియ్యం పోసిన తర్వాత ఎట్లనైతే వంట వండి తింటామో ఆ విధంగా అమ్మవారి యొక్క ప్రసాదాన్ని మీరు చక్కగా కూడా ఆ యొక్క బియ్యాన్ని పెట్టేసుకొని ఇంట్లో అందరూ భుజించవచ్చు శాకాహారంగా. అద్భుతంగా చెప్పారు గురుగారు. మరొక విషయం, ఈ యొక్క అంగారక చతుర్థి అనేది ఇప్పుడు ఒకటి వస్తుందని విన్నాను. ఏంటి దాని విశిష్టత? మనకు ప్రతి నెలలో చతుర్దశి అమావాస్య ముందు వచ్చేటువంటి చతుర్దశి. ఓకే. అయితే ఈ అమావాస్య ముందు వచ్చేటువంటి చతుర్దశికి ఈ యొక్క కృష్ణ అంగారక చతుర్దశి ఓకే. దీన్ని అనేది. అచ్చా. కృష్ణ అంగారక చతుర్దశి అంటే మంగళవారం రోజు చతుర్దశి రావడము. మంగళవారం ఏమిటి మనకు? కుజుడు. సో కుజునికి సంబంధించింది ఏమిటి? కుజుడిని మనము అంగారకుడుగా చెప్పుకుంటూ ఉంటాం. ఈ యొక్క కృష్ణపక్షము అంటే శుక్లపక్షము మనకు వచ్చేసి ప్రతి అమావాస్య నుండి పౌర్ణమి వరకు కూడా శుక్లపక్షం ఉంటుంది. ఈ సందర్భాలలో చంద్రుడు దినదినము కూడా ప్రవర్తమానం అవుతూ ఉంటాడు. పౌర్ణమి టు మళ్ళీ అమావాస్య వరకు కొంతమేర డౌన్ఫాల్ అయ్యేటువంటి పరిస్థితి. ఇట్టి సందర్భాలలో కృష్ణ అంగారక చతుర్దశి రుణ సంబంధిత ఇబ్బందులు కానీ, సంతానానికి సంబంధించినటువంటి ఇబ్బందులు కానీ, అదేవిధంగా కుజదోషం ఉన్నటువంటి వారు, ఓకే, మాకు కుజదోషం ఉంది అని అనుకునేటువంటి వారు ఈ రోజు నాడు మనం చెప్పేటువంటి పరిహారం చేసుకోవాలి. ఓకే. సో మంగళవారం చతుర్దశి రావడము ఎంతో విశేషం కనుక ఈ రోజు నాడు కుజదోషం ఉంది అని అనుకునేటువంటి వారు తప్పకుండా కందులు లేదా కందిపప్పు కేజింబావు బ్రాహ్మణులకు దానంగా ఇవ్వాలి. ఓకే. అదేవిధంగా ఈ కృష్ణ అంగారక చతుర్దశి రోజు పిండ ప్రదానానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు చేయలేని వారు పితృతర్పణాలు కూడా ఈరోజు విడిచిపెట్టవచ్చు. అవునా? ఓహో. పితృతర్పణాలు కూడా విడిచిపెట్టవచ్చు. పితృతర్పణాలు అంటే ప్రతి అమావాస్యకి అంటారు కదా. అంటే ఈ మనకు కృష్ణ అంగారక చతుర్థి వచ్చింది కనుక అచ్చా
పితృదోషాలు ఉన్నాయి అని అనుకునేటువంటి వారు జాతకరీత్యా శని సూర్యులు కలిసి ఉన్న, పరస్పరము శని సూర్యుడు చూసుకుంటూ ఉన్న, వారింట్లో వీరున్న వీరింట్లో వారున్న, ఇంకా చాలా ఉంటవి. బట్ చెప్తున్నా అంటే జస్ట్ ఈ రకంగా ఉంది అనుకుంటే జాతకరీత్యా వీరికి పితృదోషం ఉంది ఓకే. అనుకునేటువంటి సందర్భాలలో ఈ వీరి యొక్క నాన్నగారికి సంబంధించింది కానీ లైక్ అచ్చా. సో పితృతర్పణాలు కూడా ఇంట్లోనే వారి యొక్క పేర్లను చెప్పుకొని దక్షిణముఖంగా కూర్చొని పితృతర్పణాలు విడిచిపెట్టుకుంటే సరిపోతుంది. అదేవిధంగా ఈ కృష్ణాంగారక చతుర్థి రోజు గోధుమలను కూడా దానంగా ఇస్తే మంచిది. మ్మ్హ. గోధుమలను కూడా దానంగా ఇవ్వడము ఎంతో విశేషం. ఓకే. ఇంకను ఈరోజు రుణ విమోచన స్తోత్రం మనకు ఉంటుంది. ఈ రుణ విమోచన స్తోత్రాన్ని చదువుకున్నా కూడా ఒక 21 సార్లు చదువుకోవాలి. అచ్చా. రుణ విమోచన అంగారక స్తోత్రం అని చెప్పి ఉంటుంది. అదేవిధంగా దత్తస్తవము, దత్తాత్రేయ స్వామికి సంబంధించినటువంటి దత్తస్తవం అని చెప్పి ఉంటుంది మనకు. ఇట్టి దత్తస్తవమును కూడా చదువుకోవడం వల్ల మెయిన్గా కూడా మనీ రిలేటెడ్ ఇష్యూస్ ఏదైతే ఉన్నాయో అవి దూరం అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. ఓకే. వివాహం కాని వారు కానీ, వివాహంతో అయి ఇబ్బంది పడేటువంటి వారు కానీ, జాతకరీత్యా కుజుడు కర్కాటకంలో ఉన్నటువంటి సందర్భం కానీ, వీరందరూ ఈ యొక్క కృష్ణాంగారక చతుర్దశి రోజు గోవుకు కూడా సేవ చేసుకుంటే విశేషం. ఈరోజు గోవుకు కూడా సేవ చేసుకోండి. ఓకే. ఇక అన్నింటికంటే ముఖ్యమైనది సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి దానిమ్మ రసముతో అభిషేకం. దానిమ్మ కాయలను కుదిరితే ఒక 18 దానిమ్మకాయలను ఒక మాల రూపకంగా చేసి స్వామివారి మెడలో వేయండి. చక్కటి ఎరుపు రంగు వస్త్రాన్ని స్వామికి డొనేట్ చేయండి. అదేవిధంగా కుదిరితే ఒక 18 మంది బ్రాహ్మణులకు ఒక దానిమ్మకాయ, దాంతోపాటుగా ఒక 9 రూపాయలు, ఒక దానిమ్మ పండు 9 రూపాయలు, ఒక 18 మంది బ్రాహ్మణులకు దానంగా ఇవ్వండి. ఓకే. ఈ రోజు నాడు ఎట్ ద సేమ్ టైం కుదిరితే భోజనం 18 మందికి బ్రాహ్మణులకు భోజనం పెట్టించినా కూడా మీ కూతురికి కుజదోషం ఉన్నా, మీకు కొడుకుకు కుజదోషం ఉన్నా, మీకు కుజదోషంతో ఇబ్బంది పడుతూ ఉన్నా కూడా తొలగిపోయేటువంటి అత్యంత అద్భుతమైనటువంటి రోజు ఈ కృష్ణాంగారక చతుర్దశి కనుక ఇది రేర్ మనకు రావడం ఎంతో విశేషం. ఓకే. అంతే. సూపర్. అట్లాగే గురుగారు, శని కుజుడిలో అష్టమ దృష్టి, శనిపై కుజుడి అష్టమ దృష్టి పడుతుందని విన్నాను. దీనివల్ల ఏ రాశుల వారి జీవితం అల్లకల్లోలం కాబోతుంది? అల్లకల్లోలం అని కాదు, ఇప్పుడు అంటే అష్ట కష్టాలు పడతారని విన్నాను నేను. నిజంగా ముఖ్యంగా సూర్యుని ఇంట్లో కుజకేతువుల కలయిక, ఇది కొంత డ్యామేజ్ జరుగుతుంది మనకు. అందులో ముఖ్యంగా మకర రాశి వారికి కానీ, లేదా మీనరాశి వారికి కానీ, లేదా మనకు ఈ యొక్క కన్యారాశి వారికి కానీ కొంతమేర ఇబ్బంది ఉంటుంది. ఓకే. సో ఇది వేరే పాయింట్. మీరు అడిగినటువంటి కుజునికి, శనికి, గురువుకు, ఇప్పుడు నేను ఎదురుగా ఉన్నాం, నా దృష్టి మీపై, మీ దృష్టి నాపై. ఓకే. ఇక్కడికి ఇట్లా చూస్తే నేను అర్ధిక్కు చూస్తున్నా, అవునా కాదా? సో ఇక్కడ ఉండి నేను పైకి చూడవచ్చును జనరల్గా, కొంత ఇటు సైడ్కి చూడవచ్చును, మ్యాక్సిమం ఇటు సైడ్కి కూడా. ఓకే, అర్థమవుతుంది కదా? ఇలాంటి దృష్టి, దివ్య దృష్టి గురువుకు, కుజునికి, శనికి ఉంటుంది జాతకరీత్యా. అయితే శనైశ్వరుడు తను ఉంటున్నటువంటి స్థానం నుండి 3వ స్థానాన్ని, సప్తమ స్థానాన్ని, అదేవిధంగా 10వ భావాన్ని, ఇన్ని భావాలను కదిలిస్తాడు. అందుకే శని పీరియడ్ రాగానే అల్లకాలం అయిపోతారు. ఇప్పుడు 3వ భావం ఏమిటి? సమాజం. అదేవిధంగా 7వ భావం అంటే భార్యాభర్తలకు సంబంధించింది, లేదా బిజినెస్ రిలేటెడ్, లేదా 10వ భావం వృత్తి. ఇవన్నీ డ్యామేజెస్ అయ్యే పరిస్థితి ఉంటుంది శనైశ్వరుని పీరియడ్. జాతకరీత్యా శని దశ వచ్చిన అది ఉండేటువంటి స్థానాన్ని బట్టి
అది ఎక్కడ ఉంటే అక్కడ. కుజుడు తను ఉంటున్నటువంటి స్థానం నుండి 4వ భావాన్ని, 7వ భావాన్ని, 8వ భావాన్ని చూస్తాడు. ఇప్పుడు గురువు వచ్చేసి లగ్నం నుండి పంచమ భావాన్ని, సప్తమ భావాన్ని, 9వ భావాన్ని, ఇన్ని భావాలను ప్రేరేపిస్తారు. ఓకే. సో ఇప్పుడు కుజుడు ఎక్కడున్నాడు అంటే మనకు సింహంలో ఉన్నాడు. అవును. సింహం నుండి 8వ భావం ఏమిటయ్యా అంటే మీనం. ఉమ్. ఆల్రెడీ మీనంలో శనేశ్వరుడు ఉన్నాడు. మీనంలో శనేశ్వరుడు ఉన్నాడు అక్కడ. అవును. శనేశ్వరుడు ఆల్రెడీ మార్చిలో వెళ్ళిపోయి ఉన్నాడు అక్కడ. తిష్ట వేసుకొని కూర్చొని ఉన్నాడు. ఒక ఒక అంటే జనరల్గా చెప్తున్నా, ఒక హంతకుడు ఒక దగ్గర కూర్చొని ఉన్నాడు. అవును. ఇతనికి కొంతమేర ఉద్రేకపూరితమైనటువంటి ఆలోచనలు కలిగినటువంటి మరొక వ్యక్తి తోడైతే ఏమైనా జరగవచ్చు. అంటే వాడు చేద్దామా వద్దా, వీడిని కొడదామా వద్దా అనేటువంటి పరిస్థితి. వాడు శని తోడవుతాడు ఇంకా. కుజుడు కుజుడు. శనేశ్వరునికి అసలు వాస్తవానికి కుజుని వద్ద ఆయుధాలు ఉండవు. అచ్చా. శని వద్ద ఆయుధాలు ఉంటాయి. కుజుడు ఏమిటంటే కోపానికి కారకుడు. కుజుడు కోపానికి కారకుడు. శని ఏమిటంటే భయం. శనికి బాగా భయం. ఆయుధాలు ఉన్నవి అయినప్పటికీ భయం తనకు. ఎట్లా ఏమన్నా జరుగుతుందా, నేను వీని కొట్టాలన్నా వద్దా, పొడవాలన్నా వద్దా అనేటువంటి భయం ఉంటుంది. కుజుడు ఏంటంటే ఇక ముందు వెనుక చూడడు, వెళ్ళిపోవుడే. ఇవి రెండు తోడవుతున్నాయి. ఇవి రెండు ఈ శనిపై కుజుడి దృష్టి ప్రభావం వల్ల ముఖ్యంగా మకర రాశి, అదేవిధంగా మేషరాశికి 12వ భావంలో ఉంటుంది. అది కూడా కొంచెం డేంజరే. దీని తర్వాత కర్కాటక రాశి, కర్కాటక రాశి వారికి, దీని తర్వాత తులారాశి వారికి. ఇట్టి రాశుల వారు కొంత జాగ్రత్తగా ఉంటే మంచిది. అదేవిధంగా ఇట్టి మకర రాశి వారిని అనుకుంటే శని కుజులు షడాష్టక యోగం అంటే అదే. దీనివల్ల ఈ సమయంలో ఈ రాశి వారికి కొంత మానసిక ఇబ్బందులు, కోపం ఎక్కువగా అయ్యేటువంటి పరిస్థితి, ఏదో ఒక టెన్షన్ ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. ఓకే. ఎక్కువ ఆఫీస్ వర్క్ కారణంగా కానీ లేదా వ్యాపారంలో ఉండేటువంటి ఒడిదుడుకుల కారణంగా కానీ మనసుపై మానసిక ఒత్తిడికి గురయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఓకే. అదేవిధంగా ఎవరికైనా అప్పు ఇవ్వాలనుకుంటే ఈ సమయంలో ఇవ్వకుండా ఉంటేనే మంచిది. ఏదైనా ఫైనాన్స్ రంగంలో కానీ ఇంకేదైనా ఇన్వెస్ట్మెంట్ కానీ ఈ సమయంలో వద్దు. ఓకే. అదేవిధంగా కొంతమేర ఆర్థికంగా నష్టము కలిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కనుక చాలా జాగ్రత్తగా ముందుకు వెళ్ళాలి. ఓకే. ఎవరు? మకర రాశి వారు. తులారాశి వారికి ఏమిటంటే ఈ సమయంలో ఈ రాశి వారికి అనుకోని ఖర్చులు విపరీతంగా పెరిగేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు ఒక 10 లక్షలతో కూతురి వివాహం జరిపించాలి అనుకుందాం, అది కాస్త 20 లక్షలు అయ్యే పరిస్థితి ఉంటుంది. లేదా ఏదో ఒక గృహాన్ని నిర్మించాలి అని అనుకున్నాం, 1 కోటి 1.5 కోటి, అది కాస్త తడిసి మోపడయ్యేటువంటి ఇలాంటివి కొన్ని సందర్భాలు జరిగే ఛాన్సెస్ ఉంటుంది. సో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. అనారోగ్య సమస్యలు కూడా కనబడుతున్నాయి తులారాశి వారికి. అదేవిధంగా తోటి ఉద్యోగులతో గొడవలు అయ్యేటువంటి ఛాన్సెస్ కనబడుతుంది. ఓకే. దీంతో పాటుగా కొంతమేర పని ప్రదేశంలో నెగిటివ్ స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. వీరు పనిచేసే చోట జాగ్రత్తగా ఉండాలి. కర్కాటక రాశి వారికి ఏమిటాయి అంటే ఈ సమయంలో బయటి ఆహారం తినడం వల్ల కొంత హెల్త్ మీద ఇబ్బంది పడే ఛాన్సెస్ ఉంటుంది. ఓకే. దీంతో బయటి ఆహారం తినడం మంచిది కాదు అని చెప్పడం జరుగుతున్నది. ముఖ్యంగా ఫుడ్ రిలేటెడ్ ఫుడ్ పాయిజన్ కానీ లేదా ఏదో ఒకటి జరిగే ఛాన్సెస్ ఉంది. రైట్. సో ఉదర సంబంధిత అంటే స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. దీంతో పాటుగా పిల్లలు ఈ సమయంలో చదువు పట్ల కొంత ఆసక్తిని కోల్పోవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంది. ఓకే. వ్యాపారంలో కొంతమేర నష్టాలు కనబడుతున్నాయి. పని ప్రదేశంలో మీ బాస్ నుంచి కానీ లేదా మీరు వర్క్ చేసేటువంటి చోట పై ఏదో లైక్ అంటే అక్కడి నుండి కొంత మనకు నెగిటివ్ కానీ చివాట్లు కానీ వచ్చేటువంటి పరిస్థితి కనబడుతుంది. ఓకే. సో చుట్టుపక్కల వారితో కూడా గొడవలు అయ్యే పరిస్థితి, ల్యాండ్ రిలేటెడ్ ఇష్యూస్తో కొంతమేర ఇబ్బంది ఇంకా ఎక్కువగా ఉండేటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ఉదాహరణకు మనము ఒక 10 రూపాయలకు 10,000కు గజం చొప్పున లైక్ దాన్ని ఏమంటారు కదా, అంతకు మనం పెట్టి ల్యాండ్ కొన్నాం అనుకోండి, అది కాస్త మనకు 11, 12 రేటు పెడదామని చెప్పి వచ్చిన వాళ్ళకి ఏం జరుగుతుంది అంటే వేరే ఒకరు వాళ్ళు 8 రూపాయలకే కొన్నారు, 8,000కే కొన్నారు, లేదా 5,000కే కొన్నారు, లేదా 9,000కే కొన్నారు, వారు 10,000 కొనలేదు, ఇంకా 10 లోపలనే అడుగు అనేటువంటి పరిస్థితులు ఉంటాయి.
అర్థమైంది నేను చెప్పింది పాయింట్. అర్థమైంది అమ్మ. ఇలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి. మాట్లాడేటువంటి సందర్భాలలో ఏ మాట అయినా కూడా చాలా జాగ్రత్తగా మాట్లాడాలి ఈ యొక్క తులారాశి వారు. తులారాశి వారు. సో ముఖ్యంగా మేషము కానీ మనకు ఈ యొక్క కర్కాటకం కానీ అదేవిధంగా మకరం కానీ తులా కానీ కొంతమేర ఈ యొక్క శనిపై కుజుని దృష్టి పడడం వల్ల జాగ్రత్తగా ఉండడము మంచిది. ఇట్టి సమయంలో ఎక్కువగా కూడా సత్కర్మలు తీర్థయాత్రలకు వెళ్ళాలి. దగ్గరలో ఉండేటువంటి దేవాలయానికి వెళ్తే సరిపోతుంది. రైట్. దగ్గరలో ఉండేటువంటి దేవాలయానికి వెళ్ళండి. అటు పిమ్మట ఇది మనకు జూన్ అంటే నెక్స్ట్ జూలై ఎండింగ్కు కుజుడు మారుతాడు. ఈ మారే సందర్భంలో పరస్పరం చూసుకుంటారు. సప్తమ దృష్టి ఆ, కుజుడు శని సప్తమ దృష్టి కూడా ఉంటుంది. ఆ సందర్భంలో కూడా ఇంకా విపరీతమైనటువంటి అల్లర్లు కానీ లైక్ ఇంకేదైనా జరిగే ఛాన్సెస్ ఉంటుంది. అప్పటికప్పుడు మనం అనలైజ్ చేసి చెప్దాం. ఏది జూలై 15 తర్వాత. జూలై 15 తర్వాత. ఓహో, ఓకే ఓకే గురుగారు. సో ఇది పరిస్థితి కనుక ప్రతిరోజు నిత్యం దేవాలయానికి వెళ్ళాలి, అది దీపారాధన చేయాలి. ఏ భగవంతుడైనా పర్వాలేదు, చక్కగా దేవాలయానికి వెళ్ళి ముందు ప్రధాన దేవాలయానికి వెళ్ళి నమస్కరించుకొని అటు పిమ్మట ప్రదక్షిణ అంతా అయిపోయిన తర్వాత తీర్థ ప్రసాదాలు తీసుకొని చేయి కడుక్కొని నవగ్రహాల వద్ద వెళ్ళి ప్రదక్షిణ చేసుకొని దీపారాధన చేసి ఇంటికి వెళ్ళిపోయి చివరిలోనే నవగ్రహాల దగ్గరికి వెళ్ళాలి. నవగ్రహాలు చాలా మంది నవగ్రహాల తర్వాత నేను అదే చెప్పబోతున్నా. నవగ్రహాల చుట్టూ దేవాలయానికి వస్తారు, వచ్చేసి కాళ్ళు కడుక్కుంటారు. అవును కాళ్ళు కడుక్కొని నవగ్రహాల చుట్టూ తిరుగుతారు, అవును. మళ్ళీ కాళ్ళు కడుక్కుంటారు. వాటర్ను కూడా వేస్ట్ చేయొద్దు. ఇన్నిసార్లు కాళ్ళు ఎవరు కడుక్కోగలరు? చంద్రుడు నీటికి అధిపతి. మీరు ఎంత వాటర్ను వేస్ట్ చేస్తే చంద్రునికి సంబంధించినటువంటి ఎనర్జీ మనం లాస్ అయిపోతాం 100% ఖచ్చితంగా. దేవాలయానికి మనం రాగానే కాళ్ళు కడుక్కోవాలి. కొందరు ఇప్పుడే స్నానం చేసి వచ్చినా నేనెందుకు కాళ్ళు కడుక్కోవాలని కూడా అనుకుంటారు. నువ్వు చెప్పులు అయితే వేసుకునే కదా వచ్చింది, చెప్పులు వేసుకున్నామా లేదా మనం? సో చెప్పులు వేసుకున్నందుకు నువ్వు కాళ్ళు కడుక్కో నేను చెప్పేది. చెప్పులు లేకుండా మీరు వచ్చినా కాళ్ళు కడుక్కోండి. రోడ్డు పంట ఎవరో ఏవేమో చేస్తూ ఉంటారు, వాటిని తొక్కుతూ వస్తూ ఉంటాం కనుక ఇదొకటి. రెండవది ప్రదక్షిణాది కార్యక్రమాలు చేసుకున్న తర్వాత కాళ్ళు కడుక్కొని నవగ్రహాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. ఒకసారి నమస్కరించుకొని ప్రధాన ఆలయానికి వెళ్ళి మొత్తము ప్రదక్షిణ చేసుకొని తీర్థప్రసాదం తీసుకున్న తర్వాత నవగ్రహాల వద్దకు వెళ్ళి నమస్కరించుకొని 9 ప్రదక్షిణాలు చేయాలి. కొందరు అప్రదక్షిణం తిరగాలి అని చెప్పి కూడా చెప్తున్నారు. అవును, అక్కడ అప్రదక్షిణం అంటే రివర్స్ తిరుగుమని. రివర్స్ అప్రదక్షిణ అంటే రివర్స్ తిరుగుమని. ప్రదక్షిణ అంటేనేమో క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్ తిరుగుమని చెప్పి కూడా చెప్తారు. సో మామూలుగా ప్రదక్షిణ చేసి నమస్కరించుకొని ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ కాళ్ళు కడుక్కోవద్దు. ఓకే ఓకే. సో గురుగారు, మాకు ఇంతకుముందు ఇలాంటి బ్రాస్లెట్లు ఇచ్చారు, ఇవి అయిపోయినాయి అంటున్నారు. చాలా మంది ఫోన్ చేసి అడుగుతున్నారు, మీరేమో అవుట్ ఆఫ్ స్టాక్ ఉంది. అది మరి కొత్తగా ఏమన్నా మాకు ఇంట్రొడ్యూస్ అనేటువంటిది అంటే అది వచ్చేసి మనకు సింగిల్ రుద్రాక్ష. అవునండి, సింగిల్ రుద్రాక్ష. బట్ అది దాని లుక్ కూడా బాగుంది. 1 year దాకా మనకు దాని రిజల్ట్ ఉంటుంది. 1 year వరకు అది కలర్ కూడా గ్యారంటీ. వండర్ఫుల్. సో ఇది వచ్చేసి చూడండి ఒకసారి, డబల్ రుద్రాక్ష, డబల్ స్మార్ట్. అరే చూడండి, అద్భుతంగా ఉంది ఇది నిజంగా. ఇది మళ్ళీ ఇంకా మనకు ఇది ల్యాబ్ టెస్ట్ అండి. ఎక్కడ ఎవరు ఓకే, ల్యాబ్ టెస్ట్తో మనకు అది ఇవ్వడం జరుగుతున్నది. ఒరిజినల్ రుద్రాక్ష అని చెప్పి. ఒరిజినల్ రుద్రాక్షలు ఇవన్నీ విత్ ల్యాబ్ టెస్ట్. ఓకే. సో విత్ ల్యాబ్ టెస్ట్ కార్డు కూడా మనం ఇచ్చేస్తాం. ఏదో దాని అది కాదు, విత్ నేపాల్ నుండి ఒరిజినల్. నిజంగా దీనికంటే కూడా ఇది చాలా పటిష్టంగా ఉంది, బ్రహ్మాండంగా ఉంది. డబల్ రుద్రాక్ష అంటే డబల్ శక్తి, ఫీల్ గుడ్. నేను చెప్పా ఇందాక ముందు, చాలా అది శరీరంపై ఉండడం వల్ల ఎదుటి వ్యక్తి కూడా మనతో మాట్లాడేటువంటి సందర్భంలో ఒక గౌరవాన్ని ఇచ్చే పరిస్థితి వస్తుంది. నిజం అవును అన్నారా? చాలా బాగుంది గురుగారు ఇది. సో మోస్ట్ పవర్ఫుల్, చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. సో ఇవి జస్ట్ ఒక 20 pieces మాత్రమే రెడీగా ఉన్నాయి, ఎక్కువ కూడా లేవు. నిజంగా త్వరపడాల్సిందే అయితే, ఎందుకంటే ఎక్కువ కూడా అంటే వాస్తవానికి నేను చెయ్యను.
కొన్ని కొన్ని సందర్భాల మేరకు కొందరు అడిగినటువంటి పరిస్థితుల మేరకు ఒక తప్పనిసరి పవర్ అవును. అనేటువంటిది కరెక్ట్ మాకు కరెక్ట్ కావాలి అనేటువంటి విధంగా ఇవి ఒకటికి 10 సార్లు ఆలోచన భగవంతుని చేసి తోడు అవసరమే కదండి. అంతే. దేవుడి తోడు మనతో ఉండాలిగా. ఒకటికి 10 సార్లు ఆలోచన చేసి నేను తెప్పించిన అంతే. ఎట్ ద సేమ్ టైం ఇక్కడ ఇది పైరైడ్ బ్రాస్లెట్. పైరైడ్ ఇది కొత్తగా ఉంది కదా పేరు. ఇది పైరైడ్ బ్రాస్లెట్. ఇది టైగర్ ఐ. ఓకే. సో దీని గతంలో త్రిశక్తి బ్రాస్లెట్ అని కూడా అనేవాళ్ళ. అవునవును. టైగర్ ఐతో పాటుగా ఈ యొక్క పైరైడ్ స్టోను, అదేవిధంగా మనకి ఇక్కడ రాహు రిలేటెడ్ ఉండేటువంటి స్టోన్స్. ఇది ఏంటంటే బ్లాక్ మ్యాజిక్ కానీ నెగిటివిటీని దూరం చేస్తూ క్షుద్ర మంత్రాలు అన్నింటిని దూరం మనకు తాకకుండా నరదృష్టి నరఘోష అనేటువంటిది ఏది మన ధరికి రాకుండా ఎట్ ద సేమ్ టైం విజయంగా దూసుకుపోవడానికి రాజకీయవేత్తలకు ఇది ఎంతో అవసరము. ఓకే. టైగర్ ఐ కదా. సో ఒక పవర్, టైగర్ ఏంటంటే మాకు తెలియదు. ఒక పవర్ జనరేట్ చేసే ఓకే. అంతే. ఇక టైగర్ ఐ అంటే పులి చూపు ఎట్లా ఉంటుంది, అచ్చా ఆ విధమైనటువంటి రిజల్ట్ మనకు ఖచ్చితంగా పకడ్బందీగా ఒక వ్యాపారవేత్తలు కానీ లేదా ఒక రాజకీయవేత్తలకు కానీ బాగా ఉపయోగపడుతుంది. నరదృష్టి పైరైడ్ స్టోన్ అయితే ధనపరమైనటువంటి ఇబ్బందుల నుండి కానీ ధనాన్ని సమృద్ధి చెందేటువంటి విధంగా చేస్తుంది ఎక్కువగా కూడా. సో ఇవి ప్రజెంట్గా మనకు అద్భుతం ఉండేటువంటివి 2 ప్రోడక్ట్స్. ఓకే. సో కావాలి అనుకునేటువంటి వారు చాలా అర్జెంటుగా ఆర్డర్ చేసుకోవాలి. ఇప్పటికీ ఇవి లేవు, వెయిటింగ్ పీరియడ్. ఇవి అవునా? ముందే చెప్తున్నా, మినిమం 20 days వెయిటింగ్ పీరియడ్. అచ్చా. ఓకే ఓకే ఓకే. 20 days వెయిటింగ్ పీరియడ్. ఇవి మాత్రము ఉన్నవి. సో గురుగారికి ఫోన్ చేస్తే వెంటనే పంపించేస్తారు మీకు. ర్యాపిడో బుక్ చేసి పంపించేస్తారు. లోకల్ వాళ్ళు అయితే లోకల్ వాళ్ళకి. దూరం ఉంటే ఒక 1 or 2 days వెళ్ళిపోతారు. కరెక్ట్. అంతే. సో మరొకటి అద్భుతమైనటువంటిది లాస్ట్ మనం చేసినటువంటి వీడియోలో చెప్పాం కానీ చూపించలేదు మనం. కరెక్ట్. చాలా మంది కూడా మిమ్మల్ని అడిగారని చెప్పి. వశీకరణ ధూపం చాలా మంది అడిగారు నన్ను. మీరే తీసుకున్నది ఒకసారి. ఒక్కసారి దాని స్మెల్ కానీ దాని పరిస్థితి కానీ నిజంగా మీరే చూడండి. అవును. ఇది వాసన పీలిస్తే ఒక సుప్రసిద్ధ దేవాలయాల్లో మనం తిరుగుతున్నప్పుడు ఎలాంటి అనుభూతి ఉందో అలా ఉంది ఇది. వశీకరణ మనం ఓన్ ప్రోడక్ట్. అది ఎక్కడ దొరకదు. అది ఓకే 100% ఎక్కడ దొరకదు. ఇది వ్యాపారం జరిగేటువంటి ప్రదేశంలో వేసిన, ఇంట్లో భార్యాభర్తలకు గొడవ జరుగుతుంది అనేటువంటి సందర్భంలో వేసిన, లేదా కొంత మేర ఎవరైనా మనకు వశీకరణ కావాలి అనుకుంటే ధర్మబద్ధమైనటువంటి వశీకరణ. ఓకే. అది చెప్తున్నా. ఏదో వశీకరణ అనేటువంటిది ధూపము. ఇది వశీకరణ ధూపం. సారీ, ఇలా ఉంటుంది ధూపం. ఇది ఇంట్లో బొగ్గుల మీద కానీ లేదంటే ధూప్ స్టిక్స్ ఉన్నాయి కదండి, దాని మీద కానీ వేసుకొని కనుక న్యాచురల్ కావాలి అనుకుంటే బొగ్గులపై వేస్తేనే న్యాచురల్ స్మెల్ ఎక్సలెంట్ ఉంటుంది. ఒక 1 day ఉంటుంది అది మనకు. అవునా? 1 day ఉంటుంది ఖచ్చితంగా. షాపులో వ్యాపార స్థలం వారికి ఇక ఎగబడతారు జనాలు. నిజంగా ఉదయం గట్టిగా వేసేసిన అనుకోండి, ఎంత అద్భుతమైన స్మెల్ ఇది. ఎక్కడ దొరకదు. మీరు ఇప్పటి వరకు ఇక్కడ చూడరు. నిజంగా చెప్తున్నా. అవును. తీసుకున్న వారు కూడా చాలా మంది అంటే చాలా సంతోషంగా ఉందని చెప్తున్నా. వండర్ఫుల్. చాలా బాగుంది. ఓకే. సో ఇది కూడా కావాలంటే మీరు 100 grams 200 grams ప్యాక్లో ఇస్తారా? 150 grams నుండి మనకు 500 grams వరకే ఉంది. 150 grams నుంచి 500 grams వరకు. ఎందుకంటే కొంతమేర మాత్రమే నేను దానికి మంత్రించి పక్కకు పెడతాను. ఓకే. అధిక మొత్తంలో అనేటువంటిది ఏం లేదు. ఆర్డర్ బట్టి వారికి చేసి ఇవ్వడం అంతే. ఓకే ఓకే ఓకే. ఏదో చేసి పక్కకు పెట్టాం, మా దగ్గర ఉంది తీసుకోండి అనేటువంటి విధంగా కాదు. ఐఎమ్ నాట్ ఏ సేల్స్ ఎగ్జిక్యూటివ్. ఎవరైనా ఇప్పుడు వారు దాన్ని ఆస్వాదించాలి. కరెక్ట్. ఇప్పుడు ఎవరైనా చేసే పని పట్ల శ్రద్ధ కానీ ఇంట్రెస్ట్ ఉండాలి, ఫీల్ కావాలి. ఒక బర్త్డే రోజు నేను కేక్ కట్ చేసుకోవాలి, కొత్త డ్రెస్ వేసుకోవాలని ఏ విధంగా ఉంటుంది, ఆ విధంగా ఈ ధూపం వేసుకోవాలి, ఈ ధూపాన్ని నేను ఆస్వాదిస్తే నాకు అద్భుతమైన రిజల్ట్ వస్తుంది. అది మీరు ఫీల్ కావాలి. కరెక్ట్. అదైనా ఇదైనా ఏదైనా నమ్మకమే, భగవంతుడైనా నమ్మకమే శక్తి. అంతే. ఎస్. వండర్ఫుల్ గురుగారు, థ్యాంక్ యూ సో మచ్. సో వారాహి అమ్మవారి కృప మా మీద ఉండాలి. వారాహి అమ్మవారి నవరాత్రి ఉత్సవాలకి
సో మీరందరూ నవరాత్రి ఉత్సవాల్లో కనుక మీ ఇంట్లో చేసుకోదలుచుకున్న గురువుగారి సలహా తీసుకోండి. లేదు గురువుగారు చేసే వారాహి హోమంలో మీ యొక్క గోత్రనామాలు చెప్పించుకోవాలన్నా, ఆ పూజలో పాల్గొనాలన్నా, మీరు ఒకవేళ ఆ పూజలో మీ గోత్రాలు చెప్పించుకొని అంటే విదేశాల్లో ఉన్న, పక్క రాష్ట్రంలో ఉన్న ఎక్కడున్నా సరే లైవ్ మొబైల్ ద్వారా మీరు దాన్ని వీక్షించే సదుపాయాన్ని కూడా గురువుగారు కల్పిస్తారు. కాబట్టి మీరు ఫోన్ చేసి గురువుగారికి వారాహి అమ్మవారి హోమంలో మీ యొక్క పేరు నమోదు చేసుకోండి. మీ గోత్రనామాలు చెప్పించుకుంటే మంచి జరుగుతుంది. మీకు కూడా ఆ పూజ చేసినంత ఫలితం, ఆ హోమం మీరు చేసినంత ఫలితం కలుగుతుంది. అంతే అంతే. అంతేగాని థ్యాంక్ యూ గురుగారు. ధన్యోస్మి ధన్యోస్మి. మహాదేవ. సో ఇది ఇవాల్టి బిఎస్ టాక్ షో. మురళీధర్ శర్మ గారితో నేను మీ బిఎస్ సైనింగ్ ఆఫ్.